అందరికీ శనార్థులు. తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడురి. ఈ బాబు ఫట్టు, ఆ బాబు హిట్టు, ఇద్దరు చంద్రుల రూటే సపరేటు. కాళేశ్వరం గట్టిరట ఆగమాగం, పిల్లర్లు గుంగుడు అండ్ల భాగం. ఇన్నేండ్లు చూసిందట ట్రైలర్, సినిమా చూపిస్తదట కొత్త సర్కార్. పట్టభద్రులకు ఎయ్యరాలే ఓటు, టిక్కులు పేర్లు రాసినోళ్లే గ్రేటు. రేపే చాప ప్రసాదం వంచుడు, అప్పుడే షురైంది లైన్లు గట్టుడు. ఇప్పుడు మీకో ఇద్దరు గురించి చెప్తా. అప్పట్ల ఒకటే పార్టీలు ఉన్నోళ్ళు, ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మంత్రి. నీతోటి జిగిరే వద్దని ఒక లీడరు కటిఫ్ చెప్పి సొంత పార్టీ పెట్టుకున్నాడు. కొన్నేండ్లకు ఈయన సుత సీఎం అయిండు, అదే టయానికి ఆయన సుత ముఖ్యమంత్రి అయిండు. ఇద్దరికి పడిరాక కేసులు, రిటర్న్ గిఫ్టులు, ధమ్కిల్ సుత నడిచినాయి. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నానో సమజైందా? హవావు గా ఇద్దరు గురించే. మరి ఇప్పుడు ఎట్లున్నారో అరుసుకోవాలి కదా. ఇద్దరు చంద్రుల కథల బాపు ఫట్టు బాబు హిట్టు. అవు ఢిల్లీలో చక్రం దిప్తా అని పార్టీలకెళ్లి తెలంగాణ పేరు కత్తిరించి భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని గాలి మోటార్ వేసుకొని 4-5 రాష్ట్రాలు తిరిగిండు. 600 కాలు వేసుకొని పోయి మహారాష్ట్రాల కట్టని ఏషం లేదు, కొట్టని డైలాగ్ లేదు. గుళ్ళు గోపురాలు గుత్తకు పట్టిండు, కనబడ్డ లీడర్ కు కండువాలు కప్పిండు. మరాఠాల బతుకులు మారాలంటే మీ రాష్ట్రంలో మా పార్టీని గెలిపించుడు తప్పితే ఇంకో తొవ్వే లేదని గప్పాలు కొట్టి వచ్చిండు. ఒరిస్సా పాత సీఎం ను పార్టీలకు గుంజి కార్యకర్తల కండువాలు కప్పి ఆ రాష్ట్రంలో అన్ని పార్టీల నోడిస్తాం, మా తడాక ఏందో చూపిస్తామన్నాడు సారు. బెంగళూరుకి ఎన్ని మాటలు పోయిండో లెక్కే లేదు. మద్రాస్ లో స్టాలిన్ సార్ తోటి మాటలు మత్తడి దుంకే, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ సార్ కు జిగిరి దోస్త్ అనిపించుకునే, ఉత్తరప్రదేశ్ అఖిలేష్ సార్ ను అమరుకునే. ఇక ఆంధ్రాలో అయితే పార్టీ శాఖే ఓపెన్ చేసి అధ్యక్షుడిని పెట్టి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీనే కొంటామని, దేశంలో భూకంపం ముట్టిస్తా గత్తరు లేపుతా దేశకి నేత అని జేజేలు కొట్టించుకొని 5 ఏళ్ల కిందట ఫెడరల్ ఫ్రంట్ కు టెంట్ అయ్యబోతే కార్టేలర్ గాలిపోయింది. ఇప్పుడు సంకీర్ణ సర్కార్ నేనే ప్రధానమంత్రి అంటే గులాబీకి గుండు సున్నా వచ్చింది. అదే చంద్రాల్ సారు పార్టీ పేరు మార్చలేదు, ఆంధ్ర దాటలేదు, ఏ రాష్ట్రానికి కోలేదు, ఏ లీడర్ ను గెలవలేదు, కండువాలు గప్పలేదు, ఏషాలు కట్టలేదు. నా రాష్ట్రమే నాకు ముఖ్యము, నా జాగలో నేను గెలిస్తే చాలని కష్టపడ్డాడు, బంపర్ మెజార్టీ కొట్టిండు. ఉన్నయే 25 సీట్లు అంటే సొంతంగా 16 ఎంపీ సీట్లు గెలిచి సెంట్రల్ రా కింగ్ అయ్యిండు. బీజేపీ పవర్ రావాలన్నా, మోడీ సార్ మళ్ళా ప్రధానమంత్రి కావాలన్నా చంద్రన్న సపోర్ట్ ఉంటేనే. లేలే మాకు సపోర్ట్ చేయి ప్లీజ్ అని అటు కాంగ్రెస్ కూటమి బతిమిలాడే లెవెల్లో ఉన్నాడు. మన సార్కేమో సారే సెంట్రల్ మంత్రి పదవులు తీసుకుంటే ఈ సార్ కు కోరిన మంత్రి పదవులు ఇస్తామని కోషిష్ చేయబట్టిరి. చంద్రబాబు సారు టీడీపీ పేరు మార్చకుండానే జాతీయ పార్టీని చేసిండు. ఆఖరికి తెలంగాణను కూడా వద్దనుకొని ఆల రాష్ట్రంలోనే తడాకా చూపించిండు. దేశకి నేత అంటే గిది. అంటే ఢిల్లీలో చక్రం తిప్పుతా అని ఉరుకులాన్ని మన చంద్రన్న కార్ చక్రాలు ఊసిపోతే సైలెంట్ ఉండి ఢిల్లీలో అసలు చక్రం తిప్పుతున్నాడు ఆ చంద్రన్న. ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కడతారులా? మీదికెళ్ళొచ్చే నీళ్ళ నాగబట్టి అక్కెరున్నప్పుడు కిందికి ఇడుచుకుంటానికే కదా. కానీ కాళేశ్వరం కథ గమ్మతుంటది. కింద ప్రాజెక్టులు కట్టి మీదికి ఎత్తి పోసుకుంటూ పోవాలి. అందుకే బాహుబలి మోటార్లు పెట్టినమని గొప్పగా చెప్తురు, కానీ అసలు డిజైనే కరెక్ట్ కాదని బగ్గా తెలిసిన వాళ్ళు అంటున్నమాట. అది కడుతున్న కాంచి ఇయాల్టి దాకా ఎప్పుడో వార్త వస్తూనే ఉంటది. ఇగిది మేడిగడ్డ కాడ కుంగిన పిల్లలు అన్నారం అందాలు, సుందిల చందాలు చూసిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఎట్లా కట్టిండ్రు, ఏం టెస్టులు చేసిర్రు, ఎవలోకి చేసిరని సార్ అడుగుడు, ఇంజనీర్లు ఆఫీసర్లు ఆన్సర్లు ఎప్పుడు నడిచింది. మేడిగడ్డ కాడ టెంపరవరీ రిపేర్లు అవుతున్నాయి కదా, పనులలో లాఫర్ అయ్యేద్దని ఆర్డర్ వేసిండు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్లు చెప్పినట్టే చేస్తుందట సర్కారు. ఈ 3 బ్యారేజీలకు ముప్పుంది కాబట్టి ఆనకాలంలో గేట్లు ఎత్తి పెట్టాలని చెప్తే గా పనులు జగబెడుతురాట. చెకింగ్ చేసిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను బట్టే పాత ఇంజనీర్ల మీద యాక్షన్ తీసుకున్నాము అనుకొచ్చిండు మంత్రి సారు. లక్షల కోట్లతోటి మాత్రం ఆగమాగం కట్టినందుకే గింత పని అయిందని కేసీఆర్ సార్ మీద గరం అయ్యిండు. కాళేశ్వరం కి కేవలం ఎలక్ట్రిసిటీ బిల్లే 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. పంపులను నడిపించిన ఇది ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ హయాంలో నాశనం చేసి పెట్టింది. కాంగ్రెస్ సర్కార్ రాగిట్లు ఉండదట. అందరితోటి మాట్లాడి సలహాలు తీసుకొని ఎట్లయితే ఎక్కువ ఫాయిదా అవుతుందో గట్లా చేస్తాము అన్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళలాగా లక్షల
లక్షల కోట్లు కమిషన్ల కోసం తీసుకునే విధంగా ఉండదు. అప్పట్లో ఏ ప్రాజెక్ట్ కాడికి ఎవరిని ఓనియకపోదురు, అంతా సీక్రెట్ గా ఉంటుండే. ఇప్పుడు బాజాప్తా ఓనిస్తురు, ఏదడిగినా చెప్తుండ్రు. సర్కారోళ్ళు ఏవలసిన మరమ్మతులు చేస్తున్నారు గానీ ఆనలకు మీదకెళ్ళి వరద నూక్కొస్తే ఎట్లుంటుందో పో. పార్లమెంట్లో 543 సీట్లుంటే 272 ఎవరికొస్తే వాళ్ళదే పవర్. ఎన్డీఏ కూటమి ఇంకో 21 సీట్లు ఎక్కువనే తెచ్చుకొని మూడో పారి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ ఇండియా కూటమి 233 కాడనే ఆగింది. మళ్ళా ప్రతిపక్షంలో కూకుంటుంది. కాకుంటే మునుపు కంటే ఇళ్లకు బలం పెరిగింది, వాళ్ళకు తగ్గింది. ఇక గెలిచిన ఎంపీలందరినీ ఢిల్లీకి పిలుచుకొని పెద్ద మీటింగ్ పెట్టి మోడీ సారు ఆఖర్లు వస్తుంటే సప్పట్లు అటెన్క యోగిట్లా నడిచింది. భారత్ మాతాకి వందే. గిట్లా రాజ్యాంగానికి దండం పెట్టినాక ఎన్డీఏ తరపున మోడీ సారే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని డిసైడ్ చేసిరు అన్ని పార్టీల లీడర్లు. బీజేపీకి మద్దతిస్తున్న పార్టీల అధ్యక్షులు ఎంపీలు అంతా వచ్చిండ్రు. ఎక్కడిది వచ్చిన వాళ్ళంతా సార్ను పొగుడు, సార్ వాళ్ళని సూర్యకిచ్చుడు నడిచింది. టుడే ఇండియా ఇస్ హ్యావింగ్ రైట్ లీడర్, రైట్ टाइम, दैट इज नरेंद्र मोदी. आंध्र महबूब बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. జనసేన అధ్యక్షుల వారిని కూడా తారీఫ్ చేసిండు. పవన్ కాదు సునామీ అనుకుంటా. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు అయితే మోడీ సార్ కాళ్ళే మొక్కబోయిండు, నిన్ను మించిన లీడర్ లేడని. 10 ఏళ్లలో దేశాన్ని మస్తు డెవలప్ చేసినాము, దునియాకు మన పవర్ ఏందో చూపించినాము, ప్రతిపక్షాలు గాయి చేస్తున్నాయి, పబ్లిక్ అంతా మాదికే ఉన్నారు అనుకొచ్చిండు. जो 10 वर्ष हमने काम किया है वो तो ट्रेलर है. देश के आकांक्षाओं को पूर्ण करने में रत्ती भर भी विलंब नहीं करना है. ఇన్నేళ్ళు ట్రైలరే చూసినామట, ఈ 5 ఏళ్ళు ఏం సినిమా చూపిస్తాడో మరి. ఈ మీటింగ్ అయినాక సీదా అద్వానీ సార్ ఇంటికి పోయి దీవనార్తి తీసుకున్నాడు, మోడీ సార్ కు రాజకీయ గురువు కాబట్టి. అట్లనే సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి సార్ ను పాత రాష్ట్రపతి కోవింద్ సార్ కలిసి ప్రమాణ స్వీకారం కార్యానికి రావాలని పిలిచిండు. అటెంక రాష్ట్రపతి మేడం కాడికి పోయి మాకు ఫుల్ బలం ఉన్నది, సర్కార్ ఏర్పాటు చేస్తామంటే సరే అన్నది. ఐతారం పొద్దుముక 6 గంటలకు మూడో పారి ప్రధానమంత్రిగా మోడీ సారు, సెంటర్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓష్ని గివ్వేం ఓట్లు గివ్వేం ఎలక్షన్లు అని పరిశాన్ అవుతుండొచ్చు ఊర్ల పంట. నేరి 3 రోజులు లెక్క పెడతారులా, మా మన్మన్ని దోల్తే ఎమ్మట లెక్క పెట్టి చెప్తాడు అని ఎడ్డిస్తుండొచ్చు ముసలోళ్ళు. వాళ్ళు గట్లనే అంటారు కానీ ఎమ్మెల్సీ ఓట్లు ఎంచే తరీకే అలాగుంటదాయే. లెక్క పెట్టినయే మళ్ళా లెక్క పెట్టాల్సి వస్తుండే వరకు మస్తు ఆల్చమైతుంది. మండలికి మల్లన్న ఓడు ఖాయమైనట్టే గాని ఇడ ఇంకో ముచ్చట చెప్పుకోవాలబ్బా. చదువుకున్నోళ్ళ సక్కదనం ఎట్లున్నదంటే ఓటు కూడా చక్కగా వేయరాదు. అవు మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్ లా 3,69,000 మంది ఓటేస్తే 30,000 మీద చెల్లనియే. రూల్స్ ప్రకారం ఆఫీసర్లే పెన్నిస్తారు, దాంతో ఎక్కువ నచ్చిన వాళ్ళకి 1 నెంబరు, జరంత నచ్చిన వాళ్ళకు 2 నెంబరు, తక్కువ నచ్చిన వాళ్ళకి 3 నెంబర్ వేసుకుంటా పోవాలని చిలకకు చెప్పినట్టు చెప్తే మనోళ్ళ తెలివంతోల్క పోసిరు బ్యాలెట్ పేపర్ల మీద. టిక్కులు కొట్టుడు, పేర్లు రాసుడు, ఆటోగ్రాఫులు చెక్కుడు, ఐ లవ్ యూ అనుడు, ఆఖరికి మంత్రి అవుతావని కూడా రాసిరట ఉత్తమ ఓటర్లు. అందులో దాదాపు 80% ఓట్లు మల్లన్న ఓట్లే. మళ్ళా సేమ్ అదే రాసిపోయారు, టిక్కులు పెట్టిపోయారు, జై మల్లన్న అని రాసిపోయారు, మళ్ళీ ఇదే కథ చేసారు. అభిమానమా టొల్క పోసిరు గానీ అవన్నీ చిత్తుకాయిదాల కింద లెక్క. వాటిని రైట్ మార్క్ పెట్టడం, లేదంటే తీన్మార్ మల్లన్న ఆ ఓటు సంబంధించిన దాని మీద 1 లేకుండా డైరెక్ట్ నెంబర్ 2 అనేయడం, లేదా సంతకాలు పెట్టడం లాంటి వల్ల తీన్మార్ మల్లన్నకి చాలా వరకు మైనస్ అయింది. బరాబర్ వేస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మల్లన్న గెలుస్తుండే. ఈ సక్కదనం చేయవాటికే సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్క పెట్టాల్సి వచ్చింది. 3 రోజులైనా కౌంటింగ్ ఒడుస్తలేదు. మళ్ళంతా డిగ్రీలు చదివిన వాళ్ళు, లాయర్లు, టీచర్లు, బిజినెస్లు, కొలువులు చేస్తున్నోళ్లే. అర్థం కాకుంటే తెలిసిన వాళ్ళని అడిగినా అయిపోవు. స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ రిజెక్ట్ అయ్యే పరిస్థితులలో రిజెక్ట్ ఓట్లు ఉంటున్నాయి. అంటే పట్టభద్రులు కూడా ఓటేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఈడ ఆఫీసర్లది కూడా తప్పే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లా గిట్ల ఓటేయాలని బగ్గా పబ్లిసిటీ ఇవ్వాల్సి ఉండే. కడమయ్య అంటేనేమో మిషన్ లా కట్టుకొత్తే కథం, ఇది అట్లా కాదాయే. గవేం చేయనందుకు మనోళ్ళకు నచ్చినట్టే వేసిరు అన్నట్టు. ఇంకా నయం నేనే ఎమ్మెల్సీ నేనే గెలిచినని రాసుకోలే. ఓ ఏడాదికెళ్ళి దేశమంతా బగ్గా వినబడ్డ మాట ఏందంటే అయోధ్య.
రామ మందిరం అట్లా కడుతురట ఇట్లా కడుతురట గా దినం ఓపెనింగ్ గాళ్ళు వస్తారట వీళ్ళు వస్తారట అని ముందు ఇక పండుగ నాడు మోడీ సార్ ఏం చేసింది బాలరాముడు ఎట్లున్నది దినం ఎందరు పోతున్నది మాట్లాడుకున్నారు అటెన్క అయోధ్య అక్షింతలు సుత వంచిరి ఆడికే ఆగలేదు లో ఎలక్షన్ల సుత రామ మందిరం గురించి గొప్పగా చెప్పిండ్రు అయితే अगर राम को अयोध्या वासियों ने ठुकराया है तो राम भी उनको ठुकराएंगे। भारतीय जनता पार्टी को हरा दिया और उनको कैसे हरा दिया जो 90 के दशक की वो शाम जब लाखों की संख्या में राम भक्तों को साधु संतों को यहाँ गोलियों से बूंद दिया था और उन्हीं को जिता दिया। ये बहुत दुख है। అయోధ్యలో బీజేపీ ఓడిపోయినందుకు స్వామీజీలు సాధువులు సంతులు మస్తు ఏడుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంటది అయోధ్య. 2 మాటల ఎంపీగా గెలిచిన లల్లు సింగ్ సార్ కు కమలం పార్టీ టికెట్ ఇస్తే 9 మాటల ఎమ్మెల్యేకి గెలిచిన దళిత లీడర్ అవధేష్ ప్రసాద్ కాకని ఎస్పీ నిలబెట్టింది. బీజేపీ అల్కా గెలుస్తుంది అనుకున్నారు అంతా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఏలువడ్లున్నది సీఎం యోగి సారు. 6 నెలల కిందటనే అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని కట్టి మోడీ సార్ ఓపెన్ చేసిండు. 100 ఏళ్లకెళ్లి రామభక్తులు ఎదురు చూస్తున్న గొప్ప కార్యం కంప్లీట్ అయ్యింది. దేశమంతటి నుంచి దినం లక్షల మంది వచ్చి బాలరాముని కొలుసుకుంటున్నారు. మళ్ళీ అన్ని రాష్ట్రాలలో రామ మందిరం గుడి గురించి చెప్పిండ్రు ఎలక్షన్ ప్రచారంలో. ఖుద్దు ప్రధానమంత్రి సారు ముఖ్యమంత్రి సారు అయోధ్యలో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టినా రోడ్ షోలు చేసినా ఇళ్లకు పోయి వల్కరించిన ఓటర్ దేవుళ్ళు అయితే దీవనార్తి పెట్టాలి. 54,000 మెజార్టీ తోటి సమాజ్వాదీ పార్టీ లీడర్ ను పార్లమెంట్ కు పంపిండ్రు. ఇంత చేసినా ఓడిపోయే వరకు బీజేపీ లీడర్లే కాదు స్వామీజీలు సాధువులు కూడా బాధపడుతున్నారు అన్నట్టు. అయితే అయోధ్యని డెవలప్ చేస్తామని చాలా మంది ఇండ్లు గులగొట్టి దుకాణాలు వడగొట్టి సర్కార్ తరపున అందవలసిన సాయం అందలేదట. బతుకు తెరువు లేకుండా అయింది, జాబులు వస్తలేవని గుస్సా మీద ఉన్నారట పడిసోళ్ళంతా. ये तो राम को लाने वाले नहीं हैं, राम के नाम पे व्यापार करने वाले लोग हैं। ये पोल पट्टी सब खुल गई। क्या क्या प्रधानमंत्री जी सोच रहे थे, हम अवतार लिए हैं, हम अवतारी हैं, ये स्वयं राम बन रहे थे। గింత కతున్నది కాబట్టి కడమ 542 సీట్లు ఒక ఎత్తు, రామ మందిరం ఉన్న ఫైజాబాద్ సీటు ఒక ఎత్తు అయిందన్నట్టు. తెల్లారితే మిరగం ఇక మార్కెట్ల చేపల జాతరే. ఊళ్ళల్లా అట్లా షెర్ల పొంట పోయి ఫ్రెష్ చేపలు పట్టుకొస్తుంటారు. పట్నంలా కొనుక్క రావాల్సిందేనాయే. ఒక్కొక్కరు 3-4 కిలోలు కొనుక్కోపోతారు. మంచిగా పులుసు పెట్టినా ఫ్రై చేసినా మస్తుంటది. మనకాడ ముర్కశీల కార్తె అంటే చేపలు తినుడే కాదు గిదిగిట్లా పాత వీడియోలు కాదుల్లో ఇయాల్టియే చాప ప్రసాదం కోసం శితం మందొస్తున్నారు. మళ్ళా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా పొద్దుగాల 11 గంటలకు చాలైతది. పెద్ద లైన్ ఉంటదని ముందే వస్తున్నారు అన్నట్టు. నేను సిటీ హైదరాబాదే, నాకు మహారాష్ట్ర బాంబే నుంచి పూణే నుంచి వస్తున్నారు మా వాళ్ళు. మనోళ్లే కాదు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లా దేశం అంతటికెళ్ళి దిగుతున్నారు హైదరాబాద్ లా. अयोध्या के पास सुल्तानपुर जिले से उत्तर प्रदेश, मध्य प्रदेश से आया हम, झारखंड से आया हूँ, देवघर, जलगांव महाराष्ट्र से भैया। ओ यूट्यूब पर देखा भैया, यूट्यूब पर देखा। చేప ప్రసాదం పంచడానికి 32 కౌంటర్లు పెట్టిండ్రు. దివ్యాంగులు, ముసలోళ్ళు, సంటి పిల్లల తల్లులకు సపరేట్ లైను. ప్రసాదం ఫ్రీనే కాకుంటే కొర్రమట్ట పిల్లకు 40 రూపాయలు. 5 లక్షల చేప పిల్లలు తయారు పెడుతున్నారు. కౌసు తిననోళ్లకు బెల్లంలో పెట్టిస్తారు. వచ్చినోళ్ల తిండి తిప్పలు స్వచ్ఛంద సంఘాలు అరుచుకుంటున్నాయి. నిన్న సాయంత్రం 9:30కు వచ్చినాము. ఈయనే ఉండే అంత అన్నం గిన్నం ఈయనే చేసినారు, ఈయనే తిన్నాము. దగ్గు, దమ్ము, ఉబ్బసం ఉన్నోళ్లకు నయమైతదని వచ్చేటోళ్ల నమ్మిక. तो हम लोग आराम पूरी तरह से महसूस किए और हम ही नहीं हमारी पूरी टीम आई हुई है 8-10 लोगों की. వెనకట్కెళ్ళి బత్తిని ఫ్యామిలీ తయారు చేస్తుంది ఈ ప్రసాదం. అప్రాక్సిమేట్లీ ఒక 6 లక్షల మంది అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికంటే ఎక్కువ రాని కూడా వస్తే కూడా మేము దానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నాము. తక్లీఫ్లు కాకుండా పోలీస్ బందోబస్తు ఉంటది. సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. సిటీ అంతటికెళ్ళి 80 స్పెషల్ బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. చాప ప్రసాదం కావాల్సినోళ్ళు హైదరాబాద్ లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోర్రి. ఆత్రమాత్రం చేయకుండా నిమ్మలంగేసుకోర్రి. అరే ఎవలువయ్యా, ఇండియా గరీబ్ దేశం అన్నది భారతదేశం ఎన్నడో భాగ్యవంతుల దేశమైంది. కాకుంటే మనం గుర్తుపడతలేం. ఏంది నెల జీతానికి పని చేసుకుంటా ఇంటి కిరాయిలకే వెళ్తలేదు, కూలినాలికి పోతే తిండికే తిప్పలైతుంది. ఇక మేమేం సంపాదించినాం, ఏం ఎన్కేసినాం అని మా మీద కోపానికి రాకుర్రుల్లో మనం ఓట్లేసి గెలిపించినోళ్ళు, మన బతుకులు మార్చబోతున్నోళ్ళు ధనవంతులైతే మనం కూడా అయినట్టే కదా మరి. హబ్బెర కొడుకో, మొన్న గెలిచిన 543 మంది ఎంపీలల్లా 504 మంది కోటీశ్వర్లేనట్టుల్లో. అంటే 100కి 93 మంది కరోడ్పతులు. 5 ఏండ్లకు ఇప్పటికి 29 మంది పెరిగిండ్రు. అందులో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మనోళ్ళయే. ఆంధ్రలా గుంటూరు టీడీపీ
బీజేపీ ఎంపీ చంద్రశేఖర్ సారు ఆస్తి 5,705 కోట్లయితే చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్ది 4,500 కోట్లు. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు 227 మంది, 5 కోట్లు దాటినోళ్ళు 103 మంది, కోటి మీద ఉన్నోళ్ళు 174 మంది. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ల రాసిన లెక్కలు ఇవన్నీ. ఇక పార్టీల మీదికెళ్లి చూస్తే బీజేపీలా 227 మంది కోటీశ్వర్లుంటే కాంగ్రెస్ లా 92 మంది, డిఎంకేలా 21 మంది, టీఎంసీలా 27 మంది, ఎస్పీలా 34 మంది, జేడీయూలా 12 మంది, టీడీపీలా 16 మంది కోటీశ్వర్లేనుల్లో. ఈడికి సంబరపడాల్సిన ముచ్చటే గాని పార్లమెంటు పోతున్న సగం మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. అండ్ల కూడా బీజేపీకే ఫస్ట్ ర్యాంకు 94 మంది. మరి ఇక కాంగ్రెస్ లా 49, ఎస్పీలా 12, టీఎంసీలా 13, డిఎంకే 13, టీడీపీలా 8 మంది. అన్ని పార్టీలోలను కలిపితే 251 మంది కేసులు మోస్తున్న లీడర్లు. మర్డర్లు, రేపులు, కిడ్నాప్లు, కబ్జాలు, దందాలు, ధమ్కీలు, గదర్ మాటలతోటి తోపు లీడర్లు అయినరన్నట్టు. ఇంత ఉత్తములు పార్లమెంట్ లో కూకొని మన బతుకురాతలు రాస్తారన్నట్టు. ఏ ఆడికిడికి కాదబ్బా, పక్క గాడికి పోవాలి. దరఖాస్తు పెట్టినమంటే తప్పకుండా పని అవుతుంది. మొన్న రాముల తాత పోయొచ్చిండట, ఫోన్కు మెసేజ్ కూడా పంపిరట. ఒకరు పానం మంచిగా లేదని పోతే ఎమ్మటే దవాఖానకు దోలి ఫ్రీగా వైద్యం చేపించిరట. వచ్చే వారం మనసుతో పోయి దరఖాస్తు ఇచ్చొద్దాం. ఇగో ప్రజావాణి గురించి గిట్లనే అనుకుంటారు ఊర్లల్లా. రైట్, ప్రజాభవన్ల ప్రజావాణి మళ్ళా చాలైంది. ఎలక్షన్ల కోడ్ ఉండే వరకు 2 నెలలు ఆపిర్రన్నట్టు. నిన్నిట్లా ఎత్తేసిరో లేదో ఇయాలిట్ల దరఖాస్తులు తీసుకునుడు షురైంది. అందరికి తెలియనట్టుంది. ఫస్ట్ నాడు పల్సగానే వచ్చిండ్రు. ఎక్కువ మట్టుకు భూముల కేసులే. మదర్ ఉన్నప్పుడే 3 మంటారని ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది. తర్వాత చనిపోయిన తర్వాత ఆయన ఒక్కడే వారసుడని ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చింది ఎంఆర్ఓనే. ఆ పొలాన్ని ఒక్కనికే పట్టగా చేసింది కూడా ఎంఆర్ఓనే. 3 సార్లు రిజిస్టర్ అయిందండి. ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ధరణిలో వాళ్ళ పేర్లు ఎక్కించిండ్రు, ఈ ల్యాండ్ లో పేర్లు నా తీసేసిండ్రు. సిద్దిపేటల రంగనాయక సాగర్ కింద గీ తాతోళ్ళ పొలంలో కాలువ దొవ్వి ఎకాన ఇయ్యలేదట ఇప్పటిదాకా. 4 సంవత్సరాల కింద కాలువ దవ్వి రంగనాయక సాగర్ ఆడ పక్క పంటి పైపులు వేసారు, మాకు పైపులు వేయలే, పైసలు వేయలేదు వరకు. అప్పట్లిది ప్రగతి భవన్, పెద్దోళ్లకు మాత్రమే పర్మిషన్. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ముంగటున్న ముండ్ల కంచెలు వీకేసి ప్రజాభవన్ పేరు పెట్టి ఏ తిప్పలున్నా దరఖాస్తులు తీసుకుంటుంది. ఆరంలో 2 రోజులు, మంగళవారం శుక్రవారం నడుస్తుంది. మీకేమన్నా తక్లీఫ్లుంటే చూడురు మరి. సినిమాళ్ళు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, అభిమాన లీడర్లు కనబడితే ఏం చేస్తాముల్లా? ఎమ్మటే ఫోన్లు తీసుకొని టిక్క ఫోటోలు దించుతాం. జరంత దగ్గరుంటే ఓ సెల్ఫీ అడుగుతాం, ఆటోగ్రాఫ్ తీసుకుంటాం. పలానా హీరోయిన్ తోటి నేను, పలానా క్రికెటర్ తోటి నేను అని సోషల్ మీడియాలో పెట్టుకుంటే లైకులు. పోస్టులతోటి సోషల్ మీడియాలో మస్తు ఫేమస్ అవుతారు. కానీ గీడ మాత్రం ఒకరు గిట్ల ట్రెండింగ్ లకు వచ్చిండ్రు. హీరోయిన్ కంగనా రనౌత్ ఎంపీగా గెలిచినందుకు అందరు సప్పట్లు కొడితే గీ కానిస్టేబుల్ అక్క శంప మీదకెళ్ళి జరిచింది. ఢిల్లీ కోతానికి చండీగఢ్ ఎయిర్పోర్ట్ కు రాగానే సెక్యూరిటీ చెక్కింగ్ కాడ శంప మీద కొడితే దెబ్బకు షాక్ అయింది. ఆమెను అటు గుంజుక వేయిండ్రు, ఈమెను ఇటు తీసుకొచ్చిండ్రు కడమోళ్ళు. అయితే 2 ఏళ్ల కిందట ఢిల్లీలా రైతు ఉద్యమం నడుస్తుంటే వాళ్ళను అనగూడని ఓ మాట అన్నది కంగనా రనౌత్. అప్పట్లనే మస్తు రచ్చయింది. అది మనసులో పెట్టుకొని గిట్ల కొట్టిందట సందు చూసుకొని. ఆ ఉద్యమంలో అక్కోళ్ళ అమ్మ కూడా ఉన్నదట. కానిస్టేబుల్ అక్కను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిండ్రు. హగో అట్లెట్లా సస్పెండ్ చేస్తారు? రైతులను చిన్నతనం చేస్తే ఊకోవాలనా అని అక్కకు సపోర్ట్ చేసేటోళ్ళు రోడ్ల మీదకి వస్తుర్రు. ఇక ఆ మేడమేమో మీరేం బాధపడకుర్రి అని ఫ్యాన్స్ కు వీడియో సందేశం పంపుకుంటా పంజాబ్ లా ఉగ్రవాదులు వెరిగిండ్రు, వాళ్ళ సంగతి చూడాలని గరమైంది. जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, how do we handle that? మళ్ళా గట్లనే మాట్లాడితే ఎట్లా మేడం? అప్పుడెప్పుడో రైతులను ఉగ్రవాదులు అన్నందుకే ఇప్పుడు కూడా సప్పరిచ్చిరి. మీరిప్పుడు హీరోయినే కాదు, ఎంపీ కూడా. మాట్లాడేటప్పుడు జర పైలం మేడం, అందరు ఒక్క తీర్లోనే ఉండరు. మళ్ళా చీకిపోయిన చికెను, ముక్కిన మటను, బూజు పట్టిన బఠానీ, బర్పు గట్టిన పచ్చి మాంసం, ఎచ్చి పచ్చి తెచ్చుడు, దేవిన నూనెలే దేవుడు, గరం గరం వడ్డిచ్చుడు. పట్నంలో అట్లనే ఉన్నది, జిల్లాలలో గదే పరిస్థితి. హోటళ్లలో ఎంత చక్కటి తిండి పెడుతున్నారో అని ఆఫీసర్లు ఒంటరలకు పోయి చూస్తే అసలు కథ బయటపడ్డది. ఇప్పటికి చాలా హోటళ్లకు నోటీసులు ఇచ్చిండ్రు, దండగలేసిండ్రు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పల్లీలు పిప్పి చేస్తలేడు, బోండాలు విసుకుతే కారుతున్న సమరిది. నూనెల దేవిండ్రో లేదంటే పచ్చి నూనెలా పిండి ముంచి తీసిండ్రో పో.
కర్రీ పఫ్ల రబ్బర్ ముక్కలు వెళ్ళినాయి, బ్రెడ్ బూజు పట్టింది, కూరల దారాలు బయటపడ్డాయి. వారెవ్వా పప్పు చూడుర్రి ఎంత కర్రెగుందో, పోపు మొత్తం మాడిపోయింది. ఏ హోటళ్లనో అనుకునేరు. మైసమ్మగూడల మల్లారెడ్డి సార్ యూనివర్సిటీ హాస్టల్లా స్టూడెంట్స్ కు పెడుతున్న గింత సక్కడి తిండి. రాత్రి అన్నం కూరలు మంచిగా లేవని స్టూడెంట్స్ లొల్లి వేస్తే విద్యార్థి సంఘాల నాయకులు హిమ్మతిచ్చి హాస్టల్ ముంగట ధర్నా కూసున్నారు. మాకు హైజీనిక్ ఫుడ్ పెట్టలేరు, ఫుడ్ లో మొత్తం పురుగులు, ప్లాస్టిక్ కవర్స్. అది మేము కంప్లైంట్ చేస్తే ఈ ఫుడ్ విషయం సైడ్ కి పెట్టి మమ్మల్ని వేరే విషయాలను ఇరికిచ్చి మమ్మల్ని సస్పెండ్ చేస్తుంది. ఇదేం కొత్త కాదుల్లో, మునుపు సుతా శానం అట్లనే జరిగింది. అప్పటి మందం బుద్రికిచ్చుడు మళ్ళా ఎప్పటి లెక్కనే వేస్తున్నారట. పోనీ ఫీజులేమన్నా తక్కువ తీసుకుంటున్నారా అంటే ఒక్కో స్టూడెంట్ మీద లక్షలు గుంజుతారు. యూనివర్సిటీలా చదువులేం చెప్తున్నారో గాని తిండి కథ అయితే గిట్లున్నది. నేను అన్ని కాలేజీలు కట్టినా, ఇన్ని దవాఖాన్లు పెట్టినా అని గొప్పలు చెప్పుకునుడు మంచిగానే ఉన్నది గాని ఫీజులు కట్టినోళ్లకు మంచి తిండి పెట్టకుంటే ఎట్లనే మల్లన్నా? ఆఫీసర్లు హోటళ్లు తిరిగినట్టే ఓ పారి హాస్టళ్ల మీద కూడా నజరే యూరిసార్లు గప్పుడన్నా తవ్వకొస్తారేమో. ఆనలు పడితేనో, రోడ్ల మీద నీళ్లుంటేనో, టక్కర్లు అయితేనో, షెట్లు కూలుతానో, తంబాలు ఒరుగుతానో ట్రాఫిక్ జామ్ అవుతుంది. లేదంటే పెద్ద లీడర్లు వస్తుంటే సుతా ఆపేస్తారు. అయితే ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం, అందులో గివేముండయి అయినా ట్రాఫిక్ జామ్ అయింది. ఊరిచ్చడొద్దు గాని వార్తలకు పోదాం పాండ్రి. అటు ట్రాఫిక్ జాము, ఇటు ట్రాఫిక్ జాము, నడువుండ్రని పోలీసులు గెదుముడు. అయినా మనోళ్ళు గదిలితోట్టు అందరు ఫోన్లు తీసి మీది మోకాన చూస్తున్నారు. ఇంతకి ఏంది కావచ్చు? అబ్బరే కొడుకో పాము చెట్టు కొమ్మలు ఉన్నది, చిన్నగా తీగ మీదికి వాకుతుంది. గుండూరు కంగా చుట్టుకొని ముంగటికి పోతుంటే కిందున్నోళ్ళు వీడియోలు గుంజుతుర్రు అన్నట్టు. అరే సిగ్నల్ కాడికి వచ్చింది, మంచిగా పలక మీద వండుకుంది. అటు మర్రింది ఇటు మర్రింది, ఎటు పోరాలి? ట్రాఫిక్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు వచ్చి ఎంతెల్ల కొట్టినా ఓతొట్టు. మళ్ళా ఉత్తగుంటారా? ఒకటే ఒర్రుడాయి. పాముకు ఎటు వశపడనట్టుంది, చిన్నగా కిందికి దిగుతుంది. ఈ కార్ కిందకెళ్ళి ఆ కార్ కిందకెళ్ళి మొత్తానికి రోడ్ దాటి ఓ బిల్డింగ్ సెల్ అలరకు జొర్రింది. ఈ కథ అంతా అయ్యే వరకు గంట పట్టింది. మళ్ళీ ఇది జరిగింది ఏడనో కాదు, మన హైదరాబాద్ లో లిబర్టీ చౌరస్తా సిగ్నల్ కాడనే. ఊళ్ళల్లో అంటే పెద్దగా పట్టించుకోరు, పట్నంలో పామాగు పడితే గిట్టనే ఉంటది. మళ్ళా చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.